హే గాయ్స్, హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో నేను షార్ట్లో ఆల్రెడీ క్విక్గా పోస్ట్ చేసినట్టుగా బ్లాక్ కలర్ షెల్ఫ్ ఆర్గనైజర్ అనేది ఫ్లిప్కార్ట్లోంచి పర్చేస్ చేసింది ఎలాగా అరేంజ్ చేశాను అని చెప్పేసి నేను ఈ వీడియో తీస్తున్నాను. ఇది చాలా సింపుల్ ప్రాసెస్. ఇందులో నేను చూపించి మీరు చూసి ఫిట్ చేసుకోవాల్సినంత కూడా ఏమీ లేదు. వాళ్ళు జస్ట్ లైక్ యాజ్ యూజువల్ మనకి ఇలాగా బాక్స్లో సెట్ ఆఫ్ నేను పెట్టినవి అయితే 5 షెల్ఫ్స్ వచ్చేటట్టు పెట్టాను కదా. సో వాటికి సెట్ అయ్యే అంత బాక్సెస్ లాంటివి వాళ్ళు ఇచ్చారు. సో ఇక్కడ నేను ఓపెన్ చేస్తున్నాను, చూడండి మీరు కూడా స్లోగా. ఇలాగ పైన ఒక జస్ట్ లైక్ సింపుల్గా ఉన్న కవర్తో ఇచ్చారు. అండ్ మనకి ఒకవేళ షిప్పింగ్లో ఇరిగిపోయి అలాంటివి విరిగి వచ్చినా మనం ఏం చేయలేము, లైక్ రిటర్న్ పెట్టడం తప్పే. బట్ ఫర్ మీ ఇట్స్ గుడ్ ఓన్లీ థింగ్ ఏంటి అంటే ఒక చిన్న చిన్న ప్లేట్స్ ఉన్నాయి. ఆ సైడ్ వాటికి కొంచెం డస్ట్ ఉన్నట్టుగా అనిపించింది నాకైతే. అదొక్కటే కొంచెం స్టాక్ ఐటమో ఏమో మరి తెలియదు, ఆర్ ఎలా అయిందో డస్ట్. ఇప్పుడు నేను పట్టుకొని ఉన్నాను కదా, దానికి కొంచెం డస్ట్ లాగా అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే అవి ఒక 2 అలాగా, అంటే మోస్ట్లీ కొంచెం కర్వ్ షేప్ ఉన్నట్టు ఉన్నాయి. మరి అవి ఏమన్నా ప్రెస్ అయ్యి అలా వచ్చిందా లేదంటే ఏంటి అనేది చూడాలి. బికాజ్ ఇప్పుడు నేను పట్టుకున్నాను చూసారా, ఇది అంత కర్వ్ లేదు, బట్ ఒక 2 మాత్రం కొంచెం కర్వ్ ఉన్నట్టున్నాయి. బట్ దట్స్ ఓకే, ఇవి జస్ట్ అలా ఫిట్ చేయడమే అనమాట. ఈ చిన్న ట్రీ షేప్లో ఉన్నవన్నీ సైడ్ పెట్టుకోవడానికి వచ్చినవి అనమాట. అండ్ ఈ బాక్సెస్ ఉన్నాయి కదా షెల్ఫ్స్, ర్యాక్స్ అనేవి 5 వచ్చినాయి. ఆ 5కి కూడా మనకి ఈ ఫ్లవర్ డిజైన్తో ఉన్నవి వచ్చినాయి, బేస్ వచ్చేసి. అండ్ కార్నర్స్లో మనకి ఇలాగ వచ్చినాయి. అండ్ ఇప్పుడు మనకి ఆల్సో ఏంటంటే వీల్స్ కూడా ఉన్నాయి కింద. ఒకవేళ మీరు వీల్స్ పెట్టుకొని మూవ్ చేసుకోవాలనుకున్నా కానీ మూవ్ చేసుకోవచ్చు. లైక్ మూవ్ చేసుకోకుండా ఒకే ప్లేస్లో ఫిట్ చేసుకోవాలి అనుకుంటే వీల్స్ కూడా మీరు ఏమీ యూజ్ చేసుకోవాల్సిన నీడ్ లేదు ఇక్కడ. బట్ నేనైతే జస్ట్ వీల్స్ అలా ఫిట్ చేశాను. బికాజ్ ఏంటంటే మనము స్వీప్ చేసినప్పుడు కానీ అలాగా కింద క్లీన్గా ఉండడానికి ఒకవేళ అట్లీస్ట్ మూవ్ చేసుకొని అది స్వీప్ చేసుకోవచ్చు కదా, నీట్గా ఉంటుంది. ఒకవేళ మాప్ చేయాలనుకున్నా కానీ మీరు ఆ ఐటెంని మొత్తం ర్యాక్స్ అన్నీ మూవ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పేసి నేను వీల్స్ ప్రొవైడ్ చేశారు కదా, అది యూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ జస్ట్ నేను అది ఫిట్ చేయడమే. మీకు ఆ వీల్ అనేది వాళ్ళు ఇచ్చింది జస్ట్ ఆ హోల్లో ఉన్నాయన్నమాట. 4 ర్యాక్స్ ఆర్ 4 ఆ బేస్ వాటికి హోల్స్ లాగా ఉన్నాయి కార్నర్స్లో. ఆ కార్నర్స్లో మీరు జస్ట్ వాటిని అట్లాగా ఫిట్ చేయడమే. ఇక్కడ మీకు కెమెరాలో నేను కొంచెం చూపిస్తాను, బికాజ్ అక్కడ కార్నర్లో లైక్ క్రాప్ అయ్యింది. అండ్ ఇక్కడ మీరు చూసారు కదా, ఆ వీల్స్ అలా ఉన్నాయన్నమాట. అండ్ ఇలాగ పెట్టేస్తే మనకి ఆల్మోస్ట్ ఒక ఎన్ని ఇంచెస్, లైక్ 5 ఇంచెస్ గ్యాప్ మోస్ట్లీ. అది నాకు ఎన్ని ఇంచెస్ అనేది తెలియదు, బట్ గ్యాప్ అయితే ఉంది, మీరు మూవ్ చేసుకోవచ్చు. మీకు ఏమన్నా కూడా వాటి కిందకి వెళ్ళిపోయేంత ప్లేస్ లాగా అలా ఉందన్నమాట. సో ఇక్కడ చూసారు కదా, కింద ఎలా అయితే ఆ వీల్స్ ఫిట్ చేసామో వాళ్ళు సైడ్ వైజ్ ఆ ట్రీ షేప్వి ఉన్నాయి, అవన్నీ కూడా ఫిట్ చేసుకోవడానికి సేమ్ కైండ్ ఆఫ్ హోల్ లాగా అలా ఉంది. సో ఆ హోల్లో జస్ట్ ఇది మనకి అవుట్ సైడ్ వచ్చేటట్టు పెట్టుకొని ఆ హోల్లో ఈ 4 పెట్టడమే. ఇక్కడ కొంచెం డస్ట్ ఉందని చెప్పాను కదా, ఆ ఐటమ్ని నేను జస్ట్ అలా క్లీన్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఇది ఒకటి కొంచెం కర్వ్ వచ్చింది. అండ్ ఇంకొక సైడ్ కూడా ఇంకొకటి కొంచెం కర్వ్గా అనిపించింది. లైక్ ఇలా బెండ్ అని కాదు, అది మరి ఏమైనా ప్రెషర్ పడడం వల్ల అలాగా కర్వ్లా ఉందో లేదంటే ఏంటో చూడాలి. బట్ ఫిట్ చేసిన తర్వాత దట్స్ ఓకే లాగా అనిపించింది. ఇక్కడ చూడండి, నేను ఆపోజిట్ సైడ్లో కూడా సేమ్ అదే పెడుతున్నాను. బెస్ట్ ఆప్షన్ మీరు పెట్టేటప్పుడు ఒక్కసారి చూసుకోండి, ఇది ట్రీ సైడ్ ఉంది కదా, అది అవుట్ సైడ్కి పెడుతున్నారా ఇన్సైడ్కి పెడుతున్నారా అనేది. అంటే డిఫరెన్స్ ఏం తెలీదు, బట్ మీకు లుక్ వైజ్ యాజ్ ఇట్ ఈస్ అన్నీ ఒకేలా ఉండాలి అనిపిస్తే అవి ఆ ట్రీ కనిపించేటట్టుగా బయటకి ఇలా పెట్టుకొని లోపల సైడ్వి లోపల పెట్టుకోండి. ఇలానే దీనిపైన ఇంకొక ర్యాక్ మేబీ, అంటే మళ్ళీ మనకి ఇండివిజువల్గా ఈ షెల్ఫ్స్ ఉన్నాయి కదా, అవి ఆల్ 4-5 ర్యాక్స్ అన్నిటికీ కూడా ఇలా హోల్స్ ఇచ్చారు. ఇందులో నేను చెప్పాల్సింది ఏం లేదు, జస్ట్ అలా ఫిట్ చేసేసుకొని ఒక బాక్స్లో అయిపోయింది. చూసారా, ఇది ఒక ర్యాక్ అనమాట. సో ఈ ర్యాక్ పైననే ఇంకొక ర్యాక్, ఇంకొక షెల్ఫ్ లాగా అలాగా మనం బిల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. సో ఇందులో మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉండినాయి ఫ్లిప్కార్ట్లో, లైక్ 3-4 స్టెప్స్, 5 ర్యాక్స్ అలాగా. సో నేనైతే ఇప్పుడు 5 బేసెస్ వచ్చేటట్టు పెట్టాను కదా, 4 కూడా అవైలబుల్ ఉంది. మీరు అది కూడా కావాలనుకుంటే అది కూడా తీసుకోవచ్చు. అంటే ఏంటంటే మనకి బుక్స్ కానీ ఆర్ఎల్స్ ఏమైనా బెడ్రూమ్లో ఏమైనా ఐటమ్స్ అలాంటివి ఉండిపోతుంటే మనకి
రెంటెడ్ హౌసెస్ ఆర్ ఓన్ హౌసెస్లో కూడా ఆల్రెడీ మనకి వుడ్ వర్క్ అయిపోయి ఎక్కువ షెల్ఫ్స్ లేకుండా ఆర్ ఎక్కువ వార్డ్రోబ్స్ లేకుండా ఇలాంటివన్నీ కూడా ఏమైనా బయట ఉంటే మన డ్రెస్సింగ్ వార్డ్రోబ్ దగ్గర అలాంటప్పుడు మనము ఇది యూస్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఒకవేళ కావాలి అంటే మనకి బెడ్రూమ్స్లో కార్నర్స్లో ఏవైనా ఐటమ్స్ అలా పెట్టుకొని కార్నర్లో పెట్టుకోవడము ఆర్ కిచెన్లో వెజీస్ అన్నీ కూడా పెట్టేసుకొని లైక్ ఏమైనా స్పైసెస్ పల్సెస్ అలాంటివి లైక్ పర్చేస్ చేసినప్పుడు అవి పెట్టేదానికి ఒక ప్లేస్ లేనప్పుడు అలాంటి వాటి కోసం అనేసి మనం ఇది యూజ్ చేసుకోవచ్చు. ఇందులో నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆర్ ఏమేమి పెట్టుకోవాలనేది నేను చెప్పేది ఏం లేదు. ఇదంతా కూడా ఇండివిజువల్ చాయిస్ అనమాట. సో ఇలా నేను ఫిట్ చేసేసాక ఆల్మోస్ట్ త్రీ ర్యాక్స్ దాకా వచ్చేసినాయి. ఇంకా 2 ఫిట్ చేయాలి. అండ్ నేను ఒక్కసారి ఏం చేశానంటే లైక్ ఒక చోట ఎక్కడో కొంచెం ప్లేస్ ఉండింది. సో ఒక్కసారి ఏంటంటే ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫిట్ చేసాక. అంటే ఆ హోల్స్లో అవి కార్నర్స్లో పెడతారు కదా, కార్నర్స్లో పెట్టిన తర్వాత ఒక్కసారి అలా ప్రెస్ చేయండి. సో ఆ ప్రెస్ చేయడం వల్ల ఏంటంటే మనకి కొంచెం కర్వ్గా ఆర్ పక్కకి తిరిగింది కూడా కొంచెం స్ట్రైట్గా ఉన్నట్టుగా కనిపించిద్ది అనమాట. సో మీరు వీల్స్ పెట్టుకొని ఇవి పైన చేసుకున్నా పర్వాలేదు, ఆ పైన పెట్టుకొని వీల్స్ పెట్టుకున్నా అన్న పెద్ద ప్రాబ్లం లేదు. అది కాకపోతే కొంచెం పడుకోబెట్టి లైక్ ఇలాగా కింద పెట్టేసేసి చేయాలి. ఒకవేళ అంతా ఫిట్ చేసిన తర్వాత మీరు వీల్స్ పెట్టుకోవాలి అనుకుంటే, సో అదంతా ఏం లేకుండా ఫస్టే వీల్స్ పెట్టేసుకుంటే మీరు వీల్స్ అదొక్కటి మాత్రం డిసైడ్ అవ్వండి, వీల్స్ పెట్టుకొని చేద్దామా లేదంటే వితౌట్ వీల్సా అనేది. అంటే ఇది క్వాలిటీ వచ్చేసి దట్స్ లైక్ ఓకేగానే ఉంది గైస్, లైక్ మరీ సూపర్ ప్రీమియం అని కాదు. ఐ టోల్ యూ రైట్, ఇది రేంజ్ వచ్చేసి 420 అంటే 450లోనే వచ్చేసింది. సో అందుకనే మనం పెట్టే కాస్ట్కి ఎంత వెయిట్ వరకు ఇది బేర్ చేయగలదు అనేది చూస్తే యా దిస్ ఇస్ ఓకే. మరి అంత పల్చగా అయితే ఏం లేదు, కొంచెం దట్స్ ఓకే. బట్ లైక్ ఇలా మూవ్ అవుతుందా లేదా అంటే మనం ఇంకా పెట్టే వెయిట్ని బట్టి ఇది వేర్ చేసేటట్టుగా ఉంది గైస్. సో దాన్ని బట్టి వేస్ట్ చేసుకొని మీకు కూడా ఒకవేళ కావాలి అనుకుంటే లింక్ అనేది ఐల్ బి ప్రొవైడింగ్ ఇట్ ఇన్ ద ఫుల్ వీడియో డెస్క్రిప్షన్ ఆర్ యూ కెన్ ఆల్సో కామెంట్ డౌన్ ఫర్ ద లింక్. నేను పిన్ చేసిన కామెంట్లో నేను అగైన్ నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. Thanks for watching. If you like the content, you can share it to your friends and family. Also, subscribe the channel for more updates. Thanks for watching. Thank you. And also మీకు ఏమైనా ఐటమ్స్ కూడా రివ్యూ కానీ అలాంటివి ఏమైనా చేయాలి అన్నట్టుగా మీకు తెలియాలనుకుంటే యూ కెన్ సజెస్ట్ దోస్. ఐ విల్ బీ డూయింగ్ ద రివ్యూస్.